నమస్కారం. హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కొలిపర మండలంలోని ఇసుక రీచ్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రైతు సోదరులు ఈ పంట నమోదు ప్రక్రియలో పంట సాగు నమోదు చేయించుకోవాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో శ్రీ దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం. కొలిపర మండల పరిధిలోని ఇసుక రీచులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. మున్నంగి ఇసుక రీచునందు ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాలపై అక్కడున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్నంగిలోని ఇసుక రీచ్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానంను సక్రమంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కొల్లిపరలో ఉచిత ఇసుక విధానం ప్రారంభం నాటికి 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ప్రస్తుతం అది 20,000 టన్నులకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఇసుకను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విధానంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ కొల్లిపర మండలంలో మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000-30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. రీచ్లో ఎస్హెచ్జి ద్వారా కూడా చేస్తున్నాము. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి కంప్లైంట్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అన్ని కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడము, లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడము, ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకు వచ్చింది. సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ 24/7 టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా ఏదన్నా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతున్నడానికి ప్రయత్నం చేసినా, మీకేమన్నా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి, లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ, లేకపోతే నాకు కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ, శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్లిన దానికి పెనాల్టీ కూడా వేయడము జరుగుతుంది. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల పొదుపు భవనం నందు వ్యవసాయ శాఖ అధికారులకు, సిబ్బందికి పంట కోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరేల, కొల్లిపర మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. తెనాలి ఏఎస్ఓ వాసుబాబు పంట కోత ప్రయోగాల గురించి విఏఏలు, ఎంపీఈఓలు, విహెచ్ఏలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ ఎన్ ఉషారాణి మాట్లాడుతూ పంట కోత ప్రయోగాలకు రైతు సోదరులు సహకరించాలని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి 4 ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పంట సాగు విషయంలో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అన్నారు. ఈ పంట నమోదు కార్యక్రమంలో రైతు సోదరులు పాల్గొని పంట సాగు నమోదు చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి వివరించారు. కార్యక్రమంలో ఏఓ జి ప్రేమ్సాగర్, విఏఏలు, విహెచ్ఏలు, ఎంపీఈఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలైనటువంటి తెనాలి, కొల్లిపర, అలాగే దుగ్గిరాల మండలాల్లో దాదాపుగా మనకి ప్రధాన పంట అయినటువంటి వరి మరి వెద పద్ధతిలో వేసుకోవటం అయిపోయింది.
మనం చూసుకుంటే తెనాల్లో 16,500 ఎకరాల్లో మనకి వరి వేసుకోవటం, అలాగే కొల్లిపర కూడా 14,600 ఎకరాల్లో, అలాగే మరి దుగిరాల్లో 17,800 ఎకరాల్లో ఈ వరి వేసుకోవటం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు మొదటి దఫా ఎరువులు వేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ సంవత్సరం మరి తయారు చేసే ప్లాంట్స్లో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగటం వల్ల డిఏపి అనేది కొంచెం తక్కువగా మనకి సప్లై అవుతూ ఉంది. కానీ రైతు సోదరులు ఎవరు మరి ఆందోళన చెందవద్దని మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఎవరు కూడా తొందరపడి ఎక్కువగా తీసుకువెళ్ళొద్దు. అలాగే మరి డిఏపి బదులుగా 20-20-0-13, 14-35-14 అలాగే మరి ఇతర కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే కొంత మనకి కొరత ఉందనేటువంటి ఆందోళన ఉన్నారు కాబట్టి డిఏపికి మరి ప్రత్యామ్నాయంగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవటం వల్ల కూడా ఎటువంటి నష్టము లేదు. కనుక మరి రైతు సోదరులందరూ కూడా మన తెనాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ డీలర్సు, అలాగే మన గ్రోమోర్ సెంటర్సు, కొల్లిపర అలాగే దుగ్గిరాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ డీలర్సు సొసైటీస్లోకి మరి వెళ్ళి అందుబాటులో ఉంచబడినటువంటి డిఏపి యూరియాను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. రైతు సోదరులందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంకు వెళ్ళి పంట నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఎవరైనా ఇంకా కౌలు రైతు కార్డులు తీసుకొని వారు ఉంటే పార్షియల్గా అంటే కొంత పొలం ఉండి ఇంకా వేసేవాళ్ళు కౌలుకి, అలాగే పూర్తి స్థాయిలో కౌలు వేసే కౌలుదారులు ఈ కౌలు కార్డులకు అర్హులు కాబట్టి తప్పనిసరిగా మీ పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓని కలిసి అలాగే విఏని కలిసి మీ యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే మీరు కూడా త్వరలో ఈ కౌలు రైతు కార్డులు పొందుకోవచ్చు. కౌలు రైతు కార్డు ఉన్నప్పుడు మాత్రమే భూమి మీద అంటే పొలంలో ఎవరైతే పంట వేస్తున్నారో ఈ సంవత్సరం మరి యాక్చువల్ కల్టివేటర్ని ఈ పంటలో నమోదు చేయటం జరుగుతుంది. కాబట్టి మరి కౌలు వేసే కౌలుదారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పొలాన్ని మీరు వేసే విస్తీర్ణాన్ని అన్ని సర్వే నంబర్స్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని పంట నమోదులోకి తెచ్చుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బంది కంటే విఏలకు అలాగే ఏఈఓలకు ఎంపీఓలకు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ ఇక్కడ మనం క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ మీద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పంట కోత ప్రయోగములు అంటే మనకి ఖరీఫ్లో అలాగే రబీలో మరి పంట కోత ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉంది. దాని మీద మన 3 మండలాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయిన వారు వచ్చి వీరికి మరి మన ఫీల్డ్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. తెనాలి నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్, పాస్టర్ స్కూల్ నందు విద్యార్థులకు సిరి దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్, పాస్టర్ స్కూల్ నందు సిరి దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరం నందు వైద్యులు విద్యార్థులకు దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. దంత సంరక్షణ అత్యంత ముఖ్యమని, దంత సమస్యలు వచ్చిన నెల తక్షణమే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరం నందు సుమారు 500 మంది విద్యార్థులకు దంత పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, ప్రిన్సిపాల్ దివి రామకృష్ణమాచార్యులు, శ్రీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ షహనాజ్, డాక్టర్ సల్మా, నాగూర్బి, మంజూషా, మేనేజర్ జగదీష్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఆక్రమణకు పాల్పడిన వారు తక్షణమే ఆక్రమణను తొలగించాలని సిఐఎస్ రమేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం తెనాలి వాబ్ చౌక్లో పోలీసులు పర్యటించి ఆక్రమణదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ కాలువలు దాటి ఆక్రమణకు పాల్పడిన ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని వెంటనే ఆక్రమణ తొలగించాలని అన్నారు. ఆక్రమణ తొలగించిన ఎడల ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ కరీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మోటారు వెహికల్స్ రిపేర్స్, మోటార్ సైకిల్స్, అలానే సోఫా అండ్ సీట్ కవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వావ్ చౌక్ ఏరియా మొత్తాన్ని రాకపోకలంతా వీళ్ళ వల్ల జామ్ అయిపోతూ ఉన్నాయి. ఎంక్రోచ్మెంటు చేసి అలానే ఎక్స్టెన్షన్లు పైన ప్రొజెక్షన్లు అన్నీ ఎక్స్ట్రా ఇచ్చి ఈ రోడ్డు జామ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళకి సైడ్ కాలువ అయితే ఉన్నదో ఆ సైడ్ కాలువ మీద వరకు పెట్టుకోవడానికి మేము అనుమతి ఇచ్చున్నాము. అది మించి ఎక్స్ట్రా వచ్చేసి వాటి మించి మళ్ళీ ప్రొజెక్షన్స్ ఇచ్చి దాని మెయిన్ రోడ్డు మీద
వెహికల్స్ పెట్టి మోటార్ సైకిల్ పెట్టడం వలన రిపేర్లు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు. పగలగొట్టే వెహికల్స్ కూడా మోటార్ వెహికల్స్ పగలగొడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ దగ్గర. ఎన్ని వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెడుతున్నారు. వాటి వలన ఏమవుతుందంటే ఒక వెహికల్ మాత్రమే పోవడానికి, ఒక వెహికల్ రావడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక వెహికల్ పోవడం రావడం కాదు, యాక్చువల్ 2 వెహికళ్ళు పోవడం రావడం ఏకకాలంలో జరగాలి. ఆ జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాము. జిల్లాలో 100 రోజుల్లో 3000 ఇళ్లు పూర్తి చేయాలనే పటిష్టమైన లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాగలక్ష్మి తొలిసారిగా తెనాలో పర్యటించారు. తొలుత బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ని పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మికి కమిషనర్ బి శేషన్న అక్కడి పరిస్థితుల గురించి వివరించారు. వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వస్తున్న విద్యుత్ వినియోగం గురించి తెలుసుకున్నారు. అనంతరం పెదరావూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. హౌసింగ్ అధికారులు నిర్మాణ పనుల గురించి వివరించారు. ఆ ప్రాంత ప్రజలు తమకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం తెనాలి పురపాలక శాఖ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ నాగలక్ష్మి కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు. పలువురికి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన అన్నా క్యాంటీన్ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా జిల్లాలో 100 రోజుల్లో 3000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. పురపాలక సంఘం ఆదాయ వనరులు పెంచుకునే విధంగా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు తెలిపారు. ప్రధానంగా పురపాలక సంఘం ద్వారా మంచినీటి సరఫరా, శానిటేషన్, వైద్య రంగ సేవలను మెరుగుపరచాలని అన్నారు. ప్రభుత్వం నుండి అవసరమైన సపోర్ట్ కల్పిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తెనాలి పురపాలక శాఖ కమిషనర్ బి శేషన్న, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ గాయత్రీదేవి, ట్రైనీ కలెక్టర్ జగన్నాథం, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఏఈలు, డిఈలు, సిబ్బంది పాల్గొన్నారు. లైట్లు అక్కడక్కడ కొన్ని వెలుగుతున్నాయి కానీ కొన్ని ఎలగట్లేదు, చాలా ఎలగట్లేదు పాట ఇబ్బంది అవుతుంది. బెనిఫిషరీస్ కోసం ఇచ్చిన లేఅవుట్స్ అంతా అర్బన్ వాళ్ళకి ఇస్తానన్నట్టు మాట్లాడారు. ఈయన కొద్దిగా మెయిన్ రోడ్లన్నా పడితే అన్నీ కొంచెం పైకి వెళ్ళగలరు. నేను చెప్తాను ఎలక్ట్రిసిటీది చెప్తాను. బోర్డు కొంచెం టైం పడుతుంది. 150 మంది దాకా ఉంటున్నారు. ఆల్రెడీ అంతమంది ఇక్కడ షిఫ్ట్ అయ్యారా? వీళ్ళు ఉంటున్నారు, మేము ఉన్నాం. ఈ లైన్లో ఉంటున్నాం. సార్ గారు చూశారు, సార్ గారు ఏమనుకోకుండా 2 పనులు చేసి మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షన్, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కొన్ని అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమైనా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు, అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ లేకపోతే వేరియస్ అమృత్ వర్క్స్ కింద కానీ లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇళ్ళు పూర్తి చేయాలి. ఆ 3000 ఇళ్ళు కూడా మనకి ఇప్పటికి ఆర్సీ స్టేజ్లో 3000 ఇళ్ళు ఉన్నాయి. సో
సో మనం ఇక్కడ కానీ గుంటూరు అర్బన్ సంబంధించిన లేఅవుట్స్, రూరల్ ఏరియాలో కొన్ని స్మాలర్ నంబర్స్. సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ కింద హౌసింగ్ కార్యక్రమము టేకప్ చేయమని చెప్తున్నాము. మనకి ఇక్కడ తెనాలిలో కంప్లీషన్కి అయితే కొంచెం హౌసెస్ రెడీ చేశారు, కానీ మనకి ఇంకా కూడా చాలా హౌసెస్ ఇంకా బేస్మెంట్ లెవెల్లోనూ, బిలో బేస్మెంట్ లెవెల్లోనూ, ఆర్ఎల్ లెవెల్లోనూ అలా ఆగిపోయి ఉన్నాయి. ఆ హౌసెస్ని కూడా ఎవరైతే ఆప్షన్ 3 ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే సప్లై ఇంక్లూడింగ్ శాండ్ ఇవన్నీ కూడా సప్లై చేసి మళ్ళీ కూడా వర్క్ స్టార్ట్ చేయించేలాగా మీటింగ్ పెట్టి మాట్లాడమని చెప్పడం జరిగింది. ప్రజల్లో దేశభక్తిని ఇనుడింప చేయాలనే లక్ష్యంతోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరంగ యాత్ర కార్యక్రమానికి ప్రాధాన్యత కల్పించినట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు తెలిపారు. ఏబీవీపీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి పట్టణంలో త్రివర్ణ పతాకంతో తిరంగ యాత్ర నిర్వహించారు. వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ పాడిబండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారత జాతీయ పతాకం యొక్క ప్రాధాన్యత చాటే విధంగా తిరంగ యాత్రను ఏర్పాటు చేసిన ఏబీవీపీ నాయకులకు అభినందనలు తెలిపారు. తిరంగ యాత్రను శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కుమార్, తెనాలి నగర కార్యదర్శి లోకేష్ చంద్ర, హేమంత్ రాయ్, శేషు, వైష్ణవి కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏబీపీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం అనేది ప్రధానమంత్రి మోడీ గారి పిలుపుతో మరి 13, 14, 15 తారీఖులలో తిరంగా యాత్రని ఏర్పాటు చేసినాం. దీనికి హాజరైనటువంటి అవ్వారు శ్రీనివాసరావు గారికి, శేషు గారికి, ఏబీపీ ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు జాతీయ జెండాతో ప్రజలు మమేకం అవ్వాలి అనే ఉద్దేశంతో, సంకల్పంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్నారు. దీంట్లో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా తిరంగ యాత్ర జరుగుతూ ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీ వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ తిరంగా యాత్రతో పట్టణ ప్రజలు అలాగే విద్యార్థులంతా కూడా స్ఫూర్తి పొంది దేశభక్తితో కులాలకు మతాలకు అతీతంగా దేశం కోసం పనిచేసి దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెనాలి మండల న్యాయ సేవా కమిటీ నందు మానసిక వికలాంగులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, అర్హులైన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్యానెల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలియజేశారు. మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి పట్టణ బాలాజీరావుపేటలోని భవితా కేంద్రం నందు మానసిక వికలాంగులకు గల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారి నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికారిక సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ఆ పథకాలు అందనటువంటి వారు తగిన ధృవీకరణ పత్రాలతో న్యాయ సేవాధికారిక సంస్థను సంప్రదించాలని చెప్పారు. పిఎల్వి ఎర్రంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్ వారి ఉత్తర్వుల మేరకు మానసిక వికలాంగులకు గల హక్కులను, ప్రభుత్వం ద్వారా వారికి అందజేయాల్సిన సేవల గురించి వివరించారు. అలాగే ప్రయాణపు భృత్యం, వైద్య ధృవీకరణ పత్రాలు, పింఛన్ తదితర వాటి గురించి తెలియజేసి అర్హత ఉండి కూడా ఎవరైనా ఆ సేవలు అందని ఎడల తెనాలి మండల న్యాయ సేవాధికారిక సంస్థను సంప్రదించి వివరాలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో 2వ మండల విద్యాశాఖాధికారి వి జయంతి బాబు, భవితా కేంద్ర ఉపాధ్యాయునిలు సునీత, రజనీ కుమారి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి మానసిక వికలాంగులైన పిల్లలకు కూడా కొన్ని న్యాయ సలహాలు ఉచితంగా తీసుకునే అవకాశం, అలాగే వారికి ఉన్న హక్కులని మరి మీకు తెలియపరచవలసిందిగా వారి ఆదేశానుసారం మరి ఈ రోజున తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 1987వ సంవత్సరంలో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ న్యాయ సేవల చట్టంలో మరి కొంతమందికి ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా సుప్రీంకోర్టు వారు నిర్దేశించున్నారు. వారిలో మరి ముఖ్యంగా మహిళలు, అలాగే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం పెంచినటువంటి వారు, అదేవిధంగా వికలాంగులు, మానసిక వికలాంగులు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులు, ప్రకృతి వైపరీత్యం బారిన పడిన వారు, అలాగే మానవ అక్రమ రవాణాకు గురైన వారు, వీరందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది ఈ మండల న్యాయ సేవాధికార సంస్థలో అందుబాటులో ఉంటుంది.
సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ఉన్నవి. వాటి గురించి మీకు సరైన అవగాహన ఉందా లేదా తెలుసుకొని లేనిసో ఒకవేళ వాటిపైన అవగాహన కల్పించడం కోసం వాటిని ఎలా పొందాలని తెలియజేసే కార్యక్రమే ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఎందుకు మాకంటే మనకి గవర్నమెంట్ ఎంత చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వీళ్ళకి ఏమన్నా ఈ భవితా కేంద్రాల్లో సదుపాయాలు అందకపోయినా కానివ్వండి, వీళ్ళకి రావాల్సిన హక్కుపరంగా రాకపోయినా కూడా మరి మండల న్యాయ సేవాధికార సంస్థకు వచ్చి మీరు కనుక అప్రోచ్ అయినట్లయితే, మీరు ఒక అర్జీ ద్వారా కనుక ఆ సమస్యను మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా కూడా అది విద్యాశాఖ అధికారులకు సంబంధిత శాఖ అధికారులకు ఫార్వర్డ్ చేసి వాటిని మేము వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వీళ్ళకి గార్డియన్స్గా ఉండేవారు వీళ్ళ ఆస్తులు కనుక వీరి పేరు మీద ఆస్తులు ఉన్నా అలాంటివి ఎలా సంరక్షించుకోవాలనేటివి కూడా ప్రతి చట్టంలో పొందుపరచడం జరిగింది. మరి అదేవిధంగా వీరికి కనుక ఏమైనా ఇబ్బంది కలిగినా వాటిని ఎలా సర్వైవ్ చేసుకోవాలి, వాటిని మనం తిరిగి ఎలా పొందాలి అనేది కూడా మన చట్టాల్లో పేర్కోవడం జరిగింది. ఒకవేళ అలాంటి వాటికైనా ఇబ్బంది పడినట్లయితే మీరు మండల న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించి ఒక అర్జీ ద్వారా తెలియజేసినట్లయితే ఖచ్చితంగా కూడా దాన్ని మేము ఆ సమస్యని పరిష్కరిస్తామని తెలియజేస్తాం. హర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖ అధికారులు తెనాలి పట్టణంలోని కేటీడీ జ్యువెలర్స్ నందు యాజమాన్యానికి సిబ్బందికి జాతీయ పతాకాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి డివిజన్ పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా మువ్వనెల జెండాను ఎగరేసేలా పోస్టల్ శాఖ జాతీయ జెండాలను ప్రజల కోరిక మేరకు అందజేస్తుందని అన్నారు. కేటీడీ జ్యువెలర్స్ అధినేత కొత్తమాస్ కుమార్ సౌజన్యంతో సిబ్బందికి జాతీయ పతాకాలను అందజేయడం జరిగిందని అన్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. నా పేరు కరుణాకర్ బాబు అండి. నేను తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్. మనము 2021 నుంచి 2023 వరకు ఆజాదీ కా అమృత మహోత్సవ్ అని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము స్వాతంత్ర దినోత్సవాలని. అప్పట్లో మనము ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తించి వాళ్ళందరినీ సన్మానించుకున్న తీరు దేశ ప్రజలందరికీ ఇప్పటికీ తెలుసు. హర్ ఘర్ తిరంగా అనేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు, ఆయన ఆకాంక్షల మేరకు ప్రతి ఇంటి మీద మన మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని చెప్పేసి మనము గత సంవత్సరం నుంచి కూడా ప్రతి ఇంటి మీద కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మనం జెండా ఎగరేస్తున్నాం. పోస్ట్ ఆఫీసుల నుంచి ఈ జెండాలని సేకరించుకొని ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటి మీద ఈ మువ్వన్నెల జెండా ఎగరాలనేది భారత ప్రధానమంత్రి గారి కోరిక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఈ జ్యువెలరీ షాపు కుమార్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వీళ్ళందరికీ సప్లై చేశాము బల్క్ ఆర్డర్ కింద. వారికి కూడా మా అభినందనలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు ఎస్ఐగా కె రవికృష్ణ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరుకు ఎస్ఐగా జి రవికృష్ణ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బాపట్ల విఆర్ నుండి వేమూరుకు బదిలీ అయిన ఆయనకు స్టేషన్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ వేమూరు మండల పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రత పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. వేమూరు మండల ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు రవికృష్ణ. నేను ఈరోజే వేమూరు పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి పోలీసుల దృష్టికి తీసుకురండి. అలానే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు. ప్యాకాటలు కానీ, కోడి పందాలు కానీ, గంజాయి ఇలాంటి ఏ ఉన్నా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళల పట్ల, వృద్ధుల పట్ల, చిన్నపిల్లల పట్ల ఎవరు కూడా మిస్బిహేవ్ చేయడం ఇలాంటివి జరగకూడదు. అలాంటి వాళ్ళకి కఠినమైన చట్టాలు ఉన్నాయి. అలానే యాక్షన్ కూడా సివియర్గా ఉంటుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ నన్ను సంప్రదించవచ్చు. ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాము. అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటూ పోలీసు వారికి సహకరించడం కోరుతున్నాను. బాల్యం నుండే విద్యార్థుల్లో దేశభక్తి ఉణివింపచేసేలా మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ప్రోత్సాహం అందించడం అభినందనీయమని ప్రముఖ సంగీత విద్వాంసులు కెవి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో మంగళవారం 78వ స్వతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను చాటుతూ మాస్టర్ మైండ్ స్కూల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ మృదంగ విద్వాంసులు కెవి రామకృష్ణ, సంగీత విద్వాంసురాలు వి లక్ష్మీ సునీత, మహేష్లు న్యాయ నిర్ణేతలు వ్యవహరించారు. స్కూల్ యాజమాన్యం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చి 70 సంవత్సరాల సందర్భంగా మన రేపు ఆగస్టు 15న యావత్ ప్రపంచంలో మనకి మన భారతదేశం యొక్క దీని గురించి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అందరం కూడా మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకుని పండగ చేసుకుంటాం. అదే సందర్భంగా ఈ మాస్టర్ మైండ్ స్కూల్స్ అంగలకూదురు గ్రామం తెనాలి జిల్లా సంబంధించిన ఈ స్కూల్ వాళ్ళు పిల్లలకి సృజనాత్మక శక్తిని పెంపొందించడం కోసం దేశభక్తి గేయాల యొక్క పాటల పోటీని కండక్ట్ చేశారు. చాలా దిగ్విజయంగా జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి చాలా రోజులైనా దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని పిల్లలందరి చేత ఈ కార్యక్రమంలో దేశభక్తి గేయాలు అనే కాన్సెప్ట్ని పోటీలాగా పెట్టి వాళ్ళందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వటం జరిగింది. భారతదేశ స్వాతంత్రం సందర్భంగా రేపు ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ అంగలకుదురు స్కూల్లో పిల్లలందరికీ కూడా సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి వాళ్ళల్లో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి కోసం వాళ్ళకి పోటీలు నిర్వహించి ఈ దేశభక్తి గీతాలు పోటీలు నిర్వహించడం జరిగింది. వీళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు కావస్తూ ఉన్న దేశంలో సంచార జీవులైన యానాది సామాజిక వర్గ ప్రజలకి ఇంకా ఆ స్వతంత్ర ఫలాలు అందకపోవడం బాధాకరమని ట్రైబల్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ అంజలి రావురి ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కాలవకట్టుపైన రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న యానాది సామాజిక వర్గానికి ట్రైబల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వాలు యానాది సామాజిక వర్గానికి చెందిన వారి ప్రయోజనాల కోసం వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస గృహాలు కల్పించాల్సిన అవసరం ఉందని అంజలి రావురి అన్నారు. ఈ అంశాలను మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్లు విజయభాస్కర్, షేక్ షబీర్, గోపి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల్లోని ఖమ్మంపాటి నారాయణ డిగ్రీ కళాశాల ప్రాంగణంనందు మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి పలు వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఋతుక్రమం, రక్తహీనత, చేతులు శుభ్రపరుచుకునే విధానం గురించి తెలియజేశామని అన్నారు. విద్యార్థులు అన్ని వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల వారికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కొత్త గిరిధర్, ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు, వైద్యులు రాజు, ఆర్తి గుప్తా, మహమ్మద్ షాహెబ్, విజయ్ కిషోర్, లలిత సాత్విక్, విజయలక్ష్మి, హితేష్, రణదేవ్, అనిల్, మిథున్ తేజ, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఎయిమ్స్ నుంచి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. మెన్స్ట్రువల్ హైజీన్ గురించి టాక్ ఇస్తాము. తర్వాత అవేర్నెస్ గురించి అన్నీ చెప్తున్నాము, డిసీజ్ గురించి. సో ఇక్కడ మామూలుగా రక్త పరీక్షలు కానీ, జనరల్ చెకప్ కానీ అన్నీ ఇక్కడ జరుగుతుంది. కాలేజ్ అండి, ఈ కాలేజ్లో లైక్ స్టూడెంట్స్ ఏజ్ గ్రూప్ ఉంది కదా, సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో ఏం గురించి అంటే ఇలా హైజీన్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్, దెన్ హ్యాండ్ వాషింగ్ హైజీన్, హీమోగ్లోబిన్, బికాస్ రక్తహీనను చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ పరీక్షలు చేసి చేస్తున్నాము. హెచ్ఐవి గురించి కూడా టెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. ఈ ఏజ్లో అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రివెన్షన్, ఇది ఏం చేయకూడదు, డూ అండ్ డోంట్స్ ఇప్పుడు చెప్తున్నాము అవేర్నెస్ హెల్త్ టాక్లో కూడా. మేము ఏంటంటే ఈ పిల్లలకి జనరల్ బాడీ చెకప్, హైట్, వెయిట్, ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా దాని గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి సమస్యకి, లైక్ అది పాడేసే విధానం నుంచి లైక్ ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హైజీన్, శుభ్రత గురించి, దాని గురించి. ఇంకోటి హ్యాండ్ వాష్. ఈ హ్యాండ్ వాష్ అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు మనకి ఏదన్నా రావట్లేదంటే ఇప్పుడు అంటువ్యాధులాగా ఇట్లాగా వస్తున్నాయి, అట్లాగా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని రోగాలను అరికట్టుకోవటానికి ఇట్లా జనరల్ చెకప్ చేసి ఇంకా వీళ్ళకి మెన్స్ట్రువల్ హైజీన్ నుంచి కొంచెం అవగాహన క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నా లైక్ మాతో మాట్లాడొచ్చు. ఏదైనా వాళ్ళకి చెప్పుకోవాలని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఈ బాలబాలికలకి ఎయిమ్స్లో కూడా ఇప్పుడు మా దగ్గర ఒక 109 ఒక రూమ్లో అవగాహన సదస్సు ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, దేనికన్నా అలవాటు పడిన పోషక లోపాలున్నా వాళ్ళకి కౌన్సిలింగ్, అన్ని రకాలుగా ఎయిమ్స్లో కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యను పరిష్కరించుకోవచ్చునని వేమూరు మండల తహసీల్దార్ సుశీరా పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించి తలపెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుల గురించి మంగళవారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని అన్నారు. రెవెన్యూ అధికారులు, సర్వే, దేవాలయ శాఖ, పలు అధికారులు ఈ రెవెన్యూ సదస్సులో తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారాలకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నీటి తెరువ బకాయిల గురించి పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, మండల వ్యవసాయాధికారి సునీత, యుఓపిఆర్డి శేఖర్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా మన వేమూరులో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గర ఉన్న మీ సచివాలయ పరిధిలో కానీ విఆర్ఓ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ హరిఘర్ తిరంగా గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇంటి మీద పైన నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని దాంతో సెల్ఫీ దిగి యాప్లో అప్లోడ్ చేయమని చెప్పండి. ఇదేనా చేస్తారు కదా. గత 5 సంవత్సరాల నుండి సచివాలయం స్టాఫ్ కూడా కొంతమంది ఎప్పుడో 12:30కి, 1ంటికి, 5ంటికి వచ్చి తమ్మేసి వెళ్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా మాది చావలి గ్రామం, మేజర్ పంచాయతీ. ఏదైనా సమస్య వచ్చి ఎవరైనా రైతులు వచ్చినా కానీ 12:30కి, 1:30కి, 2ంటికి కూడా వస్తున్నారు. అదేమంటే లేట్ అవుతుంది, ఏదో నెక్లెస్ సమాధానం చెప్పడం అది జరుగుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఏమి జరగనీయం కూడా. ఇది మీరు ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి. అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, బాలవాణి దంపతుల ఆర్థిక సహాయ సహకారాలతో అమృతూరు మండల పరిధిలోని యలవరు గ్రామంలో గల 3 ప్రాథమిక పాఠశాలలోనూ 3 అంగన్వాడీ కేంద్రాల్లోనూ విద్యార్థులకు వాటర్ బాటిల్స్, పెన్నులు, నోటు పుస్తకాలు, పోషకాహార ప్యాకెట్లను విత్తనంగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. అమృతూరు మండల పరిధిలోని యలవరు గ్రామంలో ఉన్న 3 ప్రాథమిక పాఠశాలలో 3 అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అమృతూరు గ్రామానికి చెందిన మైనేని శివరామయ్య, హైమావతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, బాలవాణి దంపతుల ఆర్థిక సహాయ సహకారంతో వాటర్ బాటిల్స్, నోట్బుక్స్, పెన్నులు, పోషకాహారం ప్యాకెట్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కలుషిత నీటితో విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని, పిల్లలను బాగా చదివిస్తే ఉత్తమ పౌరులు అవుతారని, తద్వారా సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆయన పేరు మీదుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలోని విద్యార్థులకు కిట్స్ అందజేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పేద పిల్లలకు సహాయ సహకారం అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, మలిపెద్ది సర్విజ్జి, కొత్తపల్లి బులిబాబు, నన్నపనేని అనిల్, పరుచూరి శంకర్, ఉపాధ్యాయులు ఆర్ క్రాంతి, ఎం నిర్మలజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ సుజాత, సిహెచ్ కమలకుమారి, డి సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యలవరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునే 3 పాఠశాలలకి 3 అంగన్వాడీ పిల్లలకి మరి వాటర్ బ్యాగ్, మరి బుక్స్, పెన్ను, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈ కలుషిత నీరు తాగి అందరికీ అనారోగ్యాలు అవుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఇంటి దగ్గరే మరి వేడి నీళ్లు కాసుకుని చల్లార్చి దీంట్లో తీసుకొచ్చి ఇక్కడ తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే అమర్తూరు గ్రామంలో ఇచ్చాం. మరి ఇదే ఉద్దేశంతో అమర్తూరు జడ్పీ హై స్కూల్లో కూడా మరి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో కూడా 3 అంగన్వాడీ సెంటర్స్, 3 స్కూల్స్లో కూడా పిల్లలకి ఇవ్వాలని, దీనికి ప్రధానంగా మా తండ్రి గారైన మైనేని శివరామయ్య గారు, హైమావతి గారి జ్ఞాపకార్థం నేను, మా సతీమణి బాలవాణి గారు వీటికి డొనేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా మన టీచర్ చెప్పి మరి చక్కగా వాళ్ళందరూ వేడి నీళ్ళు కాసి తెచ్చుకునేట్టుగా చూడాలి. ఎందుకంటే అందరికీ అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ అనారోగ్యాలు పల్లెటూళ్ళలో ఉండకూడదని ప్రధాన ఉద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమం చేపట్టాం. మరి మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండేది పేద పిల్లలు, అందుకే మేము పేద పిల్లలందరికీ చేయాలనే ఉద్దేశంలో మరి ప్రభుత్వ పాఠశాలలోనే ప్రత్యేకంగా వైద్యం, మరి ఆరోగ్యం, దీనికి సంబంధించి పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు మేము చేపడతాం. మరి దీనికి అనేక మంది దాతలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ఈ విధంగా డొనేట్ చేయాలన్న ఆలోచన వచ్చిన శ్రీ మైనేని రత్నప్రసాద్ గారికి వారి సతీమణికి మేము చాలా కృతజ్ఞులై ఉంటామండి. మీరు చెప్పిన విధంగానే పిల్లల్ని ఇట్లా ఈ విధంగా మంచినీరు కాచుకుని తీసుకొచ్చే విధంగా మేము పిల్లల్ని మోటివేట్ చేసి ఆ విధంగా చేస్తామని మాటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలిపర మండలంలోని ఇసుక రీచ్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రైతు సోదరులు ఈ పంట నమోదు ప్రక్రియలో పంట సాగు నమోదు చేయించుకోవాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి. వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో శ్రీ
దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.